ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన శారదలో డాక్టర్ భగవంతం గారి ఉపన్యాసం నుంచి. వ్యాసం పేరు సైన్సు బాబా సాయిరామ్. పరిశోధనాశాలలో శాస్త్రజ్ఞుడు అట్టహాసం చేయను, హేతువాత్మను అనుసరించును, సరికొత్త సంగతి కనుగొంటినని ప్రకటించును. కానీ తెలిసి ఉన్న వాటికి మించి ఒక చిన్న కొత్త విషయము అంగీకరించు సమయమున ఇంతవరకు తెలుసుకోనని కొత్త సంగతులు అనేకము కలవనేటువంటి సత్యం మనకు బోధపడును. తన ప్రజ్ఞా పరిమితిలో అనేక ఒక కొత్త విషయం చేర్చుకునే సహాయం తెలుసుకోగలసినవి అనేక విషయములు తెలుసుకొనవలసిన విషయముల సంఖ్య కన్నా తెలుసుకున్న వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. నికర ఫలితమేమి? కాలం కదిలిపోతున్న కొలది తెలుసుకునవలసిన విషయము తెలుసుకున్న దానికన్నా పెరుగుతున్నవి. తెలివిని సంపాదించుట మానవుని ధ్యేయము కాదు, అది వివేకార్జనకు జ్ఞానార్జనకు సోపానం మాత్రమే. బాబా వారి పాదపద్మను ఆశ్రయించిన జ్ఞానము నిజముగా మనసుత్యగును. నాకు గల శిక్షణానం హేతువాద శాస్త్రము ఆధారముగా తీసుకొని బాబా వారు నా బోటి వారు మీ బోటి వారు కాదని అంగీకరించక తప్పదు, అంగీకరించను. భౌతిక రసాయన శాస్త్రం సిద్ధాంతములకు బాబావారి అతిథులని అంగీకరించక తప్పదు. బాబావారు అద్భుతము, సర్వోత్కృష్టము, దివ్యమైనటువంటి అవతారమని నిర్వచించుతున్నారు. నాకు గల సందిగ్ధావసను బయటపడటకు ఇదొక్కటే తరుణోపాయము. ఒకనాడు ఒక పల్లెలో బాబావారు దివ్యోపన్యాసం అందించుటకు పూర్వం శ్రీవారిని గురించి మాట్లాడమని నా మిత్రుడు నన్ను అడిగినాడు. నేను కరవరపడినాను. బాబావారు చేసిన పెక్కు మహిమలను స్వయంగా చూచినాను, కానీ వాటిని గురించి నేను ఇంకను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను. తృప్తికరమైన జవాబులకై ఇంకను శోధన చేసుకుంటున్నాను. అట్టి పరిస్థితిలో చిక్కుకున్నప్పటికీ ఆనాడు వేదికపై నిల్చున్నాను. మాతృవాత్సల్యంలో కృష్ణుని సాగుతున్న యశోద యొక్క పరిస్థితిని బాబావారు నాకు జ్ఞప్తి తెచ్చున్నారని చెప్పినాను. కృష్ణుడు అవతార పురుషుడని ఆమెకు లెస్సగా తెలియను. కృష్ణలీలలను, కృష్ణుడు చేసిన మహిమలన్నింటిలో ఆమె స్వయముగా కన్నులారా కాంచినప్పటికీ కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము తలపనేరక ఉన్నదానను యశోదాదేవిగానో పరస్థలమో పాలగుడెంత ఈతని ముఖస్తంభై జాడంబు ప్రజ్వలమై ఉండడానికి ఏమి హేతు మహాచర్యము చింతింపగా అంటూ ఆమె సందిగ్ధావసను తెలుపుతూ పోతన విడిచ శ్రీ మదాంధ్ర మహాభాగవతంలో రాసిన పద్యం చదివినాను. మాతృస్థానంలో ఉన్న ఆ మహాసాధ్వి అంతటి అయోమయ స్థితిలో చిక్కున్నప్పుడు మనకు నేనెంత కలవరపడుతున్నాను మీరే నిర్ణయించుకోవచ్చని శ్రోతలను చేసి పలికినాను. ఆ సమస్యను ఈ రోజున కొంచెం పరిష్కరించినాను. ఇక మీదట అవివేకం నుంచే ప్రశ్నించుకొనను. ఏ శాస్త్ర సిద్ధాంతములకు బాబావారు ఎట్లు అతీతులని పరిశోధించకు ప్రయత్నించను. శాస్త్ర సిద్ధాంతములకు అందుపట్టిన నిజస్థితిని సైంటిస్టు సరికొత్తగా కనుగొన్నప్పుడు అట్టి విషయమును అంగీకరించి తీరవలేను. అంతవరకు తనకు తెలియకుండా ఉన్న కొత్త విషయముగా దాన్ని వాడు పరిగణించుతాడు. ఈ విధముగా శాస్త్రము దినాభివృద్ధి చెందుతున్నది. నేను చూస్తున్నా చూడబోవు బాబావారి మహిమలను ఏ సిద్ధాంతములలోనూ ఇముడ్చుటకు వీలు లేదు. కనుక భగవాన్ శ్రీ సాయిబాబా వారు సైన్స్ సిద్ధాంతములకు అతీతులనే నిర్వచించున్నాను. ఈ నిర్వచనమే సైన్స్లో ఒక విశిష్ట సిద్ధాంతముగా నిలిచిపోను. అభ్యుదయ దేశం అరువు తీసుకుంటూ వీలున్న వాటి అన్నిటినీ మనం అందుకొనవచ్చని నేను నమ్ముతున్నాను. మనము మన ధనము, ఆహారము, సాంకేతిక జ్ఞానము, నిపుణులను ఎరువుగా తెచ్చుకొనవచ్చును. కానీ సౌశీల్యమును ఎరువు తెచ్చుకొని జాలము. మానవుని సన్మాన మార్గంలో నడిపిస్తూ సంరక్షిస్తున్నటువంటి ఆ ఆత్మ విశ్వాసమే వాని సౌశీల్యమును ఉదారమని మన స్మృతులు సంప్రదాయములు కొనియాడుచున్నవి. అట్టి ఆత్మవిశ్వాసమును మనము ఎరువు తెచ్చుకొనలేము. భగవాన్ బాబా వారి ప్రబోధించున్నట్లు మనలో ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులై మన అంతర్లీనమైన స్వాత్మలో నిత్య సత్యమైన పరమాత్మ సర్వోత్కృష్టముగా సాక్షాత్కరించుకోగలము. ప్రతి ఒక్కరి జీవితమునకు సరైన ధ్యేయము అదే. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं साईश्वरार्पणमस्तु.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.